హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. సో మేమైతే వైజాగ్లో ఉన్న టీటీడీ టెంపుల్ని అయితే దర్శనం చేసుకోవడానికి వెళ్ళామన్నమాట. అదేంటో వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలంటే మనం అనుకున్నప్పుడు వెళ్ళలేము, ఆ దేవుడు ఆజ్ఞాపిస్తేనే వెళ్ళగలం అని చెప్పి అంటూ ఉంటారు కదా. అది తిరుపతికే కాదు, ఎక్కడైనా సరే అంతే. ఆయన పిలుపు లేనిది మనం ఎంత ప్రయత్నించాలో వెళ్ళలేం. నాకైతే అదే అర్థమైంది. ఈ టెంపుల్ యాక్చువల్లీ మార్చ్ 2022 ఇక్కడ ఓపెన్ అయింది. బట్ నాకు వెళ్ళడానికి ఆల్మోస్ట్ 3 years పట్టింది. ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తుంటే మొన్న మార్చ్లో వెళ్ళడానికి అయిందనమాట. సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము, కొండపైకి కూడా వెళ్ళిపోయాము. లొకేషన్ వాజ్ టూ ఆసమ్ అసలు. మా మమ్మీ అయితే బయట నుంచి అలా దండం పెట్టేసుకుంటుంది. ఏది ఉన్నా ఏం లేకపోయినా వెంకటేశ్వర స్వామి కళ్ళ ముందు ఉంటే మాత్రం మా మమ్మీ ప్రపంచాన్నే మర్చిపోద్దని చెప్తాను. అండ్ మాకు కూడా యాక్చువల్లీ చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఆ దర్శనం అయితే ఇంకా వెరీ పీస్ఫుల్ అబ్బా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ 3 times మేము దర్శనం చేసుకున్నాము. ఆ లైన్లో వెయిట్ చేస్తూనే వెళ్ళాం, కానీ ఏదో తెలియని ఆనందం అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా ఆ రోజు స్పెషల్లో ఏంటో అక్కడ బయట కోలాటం కూడా జరుగుతుందన్నమాట. వీళ్ళకన్నా ముందైతే చిన్నపిల్లల కోలాటం జరిగింది, చాలా బాగా చేశారు. అండ్ తర్వాత ఇది వేరే టీం వచ్చారు, వాళ్ళు కూడా గ్రూప్ అంతా కలిసి అక్కడ డాన్స్ చేస్తున్నారు. బట్ అంత వీడియో తీసే కేపబిలిటీ నాకు ఆ టైంలో లేకుండే, బికాస్ దర్శనం టైం అయిపోతుందని వెళ్ళిపోతున్నాము. ఇంకా మేమైతే దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇంకా ఫైనల్గా నేను మళ్ళీ కొంచెం పైకి వెళ్ళాక కూడా వీడియో తీసుకున్నాను. బట్ ఇక్కడ నుంచి అయితే ఇంకా వీడియో తీయడానికి ఎంట్రీలు ఇవ్వలేదు, తీయకూడదని చెప్పారు కాబట్టి ఇంకా అక్కడ నేను తీసుకోలేదు వీడియో. ఇంకా చక్కగా దర్శనం కంప్లీట్ అయిపోయింది, బయటకు వచ్చేసాము. ఇంకా మా దర్శనం అయ్యి మేము బయటకు వచ్చేసరికి అయితే ఈవినింగ్ అయిపోయింది అనమాట, లైక్ చీకటి అయిపోయింది. సో బయటకు వచ్చాక ఇంకా కాసేపు అలా కూర్చున్నాము, చాలా ప్లెజెంట్గా అనిపించింది. మేబీ ఆ రోజు వీకెండ్ అవ్వడం వల్ల ఏంటో కానీ క్రౌడ్ కూడా బాగానే ఉన్నారు ఆ రోజు. ఇంకా అలా బయటకు వచ్చేసి కాసేపు మేము అలా ప్రశాంతంగా కూర్చొని ఇంకా అక్కడ నుంచి మూవ్ అయిపోయామన్నమాట. బట్ నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా అలా బీచ్ రోడ్లో వచ్చేస్తుంటే మాకు దారిలో ఇస్కాన్ టెంపుల్ కూడా కనిపించింది, అది కూడా విజిట్ చేసాము. చక్కగా దర్శనం అయింది. అక్కడ డాన్స్ చేస్తున్నారు, చూసేసేయండి ఒకసారి. అక్కడ బుడ్డోడు చూసారు, అసలు స్పేస్ లేకపోయినా వాడి క్రియేట్ చేసుకొని చక్కగా లోపలికి వచ్చేసి డాన్స్ చేస్తున్నాడు అనమాట. నాకు భలే క్యూట్గా అనిపించింది. ఇంకా బయటకు వచ్చేస్తే చక్కగా కొలనులో కృష్ణయ్య స్టాచ్యూ పెట్టి వెనకాతలంతా కూడా కృష్ణుడి హిస్టరీ అంతా కూడా లైక్ పెయింటింగ్స్ వేసి పెట్టారనమాట లైటింగ్ సెటప్తో. అదేంటో కృష్ణయ్యని దర్శనం చేసుకున్నప్పుడు ఏదో ఆయన కృష్ణలీల అన్నట్టు భలే ప్లెజెంట్గా బాగా అనిపించింది అబ్బా. ఏదో డిఫరెంట్ ఫీల్ అయితే వచ్చింది నాకు. ఇంకా అలా ఫైనల్గా మేమైతే మంచిగా దర్శనం కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇంకేం చూస్తున్నారు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.